ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. చివరి వరకు టెన్షన్ గా సాగిన మ్యాచ్ లో క్రొయేషియాపై 4-2తో ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ 2 గోల్స్ తో మెరిశాడు. ఇక మ్యాచ్ 12వ నిమిషంలో పెనాల్టీ ద్వారా కేన్ ఇంగ్లాండ్ కు ఆధిక్యం అందించాడు. తొలి ప్రయత్నంలో క్రొయేషియా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే రివ్యూ తర్వాత రిఫరీ పెనాల్టీని మళ్లీ తీసుకోవాలని సూచించాడు. దీంతో రెండోసారి కేన్ గోల్ చేశాడు. అయితే 36వ నిమిషంలో మార్టిన్ ఓటరినా గోల్ తో క్రొయేషియా స్కోర్ ను సమం చేసింది. 6 నిమిషాలకే కేన్ మరోసారి హెడర్ తో గోల్ చేసి ఇంగ్లాండ్ ను మళ్లీ ముందంజలో నిలిపాడు. దీంతో ప్రపంచ కప్ లో అతని గోల్ సంఖ్య 10కి చేరి ఇంగ్లాండ్ దిగ్గజం గ్యారీ లింకర్ రికార్డును సమం చేశాడు. సెకండ్ హాఫ్ లో 2వ నిమిషానికే జూడ్ బెల్లింగ్హామ్ అద్భుత గోల్ ను ఇంగ్లాండ్ ను 3-2తో ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగియడానికి 5 నిమిషాల ముందు మార్కస్ రూథర్ఫోర్డ్ 4వ గోల్ చేసి ఇంగ్లాండ్ విజయం ఖాయం చేశాడు. 2018 ప్రపంచ కప్ సెమీఫైనల్లో తమను ఓడించిన క్రొయేషియాపై ఇంగ్లాండ్ ఈ విజయంతో ప్రతీకారం తెచ్చుకుంది.